నేను కుదించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ఈ గిఫ్ట్ ద్వారా దేవుడు మనల్ని, ఈ జీవితం ద్వారా దేవుడు మనల్ని ఏమనుకుంటుంటాడంటే, నా బిడ్డలు నన్ను కలిగి ఉండి నా సన్నిధిలో నా బ్రతుకుతో వారి హృదయం నా హృదయంతో హత్తుకొని జీవించాలని కోరుకుంటాడు. చిన్న మాట చెప్తా, మన పిల్లలు ఉంటారు, ఆ బిడ్డలు చిన్న ఉన్నప్పుడు ఎలాగో మనతోనే ఉంటారు. పెద్దగా అయిన తర్వాత పాపం వారు రెక్కలు వచ్చి, లేదా వారి ఆలోచన విధానమును బట్టి, లేదా వారి ప్రొఫెషన్ బట్టి వారు వేరే వేరే స్థలాల్లో జీవిస్తుంటారు. వేరే వేరే స్థలాల్లో జీవించిన వారు మనల్ని సంతోష పెట్టేటువంటి పని వారు చేసినప్పుడు, మా అమ్మ మా నాయన క్రిస్మస్ ఒక్కనే ఉంటా, నేను వెళ్ళాలి, మా అమ్మ మా నాన్న నేను బట్టలు తీసుకెళ్ళాలి, మా అమ్మతో కలిసి ఉండాలి, మా నాన్నతో కలిసి ఉండాలి అని వారు ఎంతో ప్రయాసపడి మన దగ్గరకు వస్తారు కదా. ఆ ఆనందం ఏం చేస్తుందంటే, మనల్ని వారి ఏడని ఇంకా వారిని ప్రేమించాలని, వారిని గౌరవించాలని, వారిని సన్మానించాలని మనల్ని పురుకొల్పుతుంది. ఇక్కడ ఈ మాట గుర్తు చేసుకోండి. దేవుడు అనుగ్రహించిన ఈ జీవితంలో దేవుని సంతోష పెట్టేటువంటి బ్రతుకు ఈ లోకములు బ్రతికితే ఆ దేవుడు మనల్ని బట్టి సంతోషించే దేవుడు కాదు, మన సంతానాన్ని కూడా దీవించేటువంటి దేవుడు. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్. మొదటి మాట చెప్పినాను. లైఫ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రీఫ్. ఇదంతా జీవితం ఎలాంటిదో తెలుసా? ఎన్నో శ్రమల కలయిక. అఫ్ కోర్స్ దేవుడు మనల్ని పరిశుద్ధులు ఈ లోకంలో జన్మించుటకు దేవుడు మనల్ని డిజైన్ చేస్తే, మన మానవ తప్పిదమును బట్టి మన పరిశుద్ధమైనటువంటి జననము ఏమైంది అంటే పాపం అయిపోయింది. వాక్యం ఉంటుంది కదా, ఆదాము మొదటి వ్యక్తి అవిధేయత వల్ల పాపం చేసినందువల్ల పాపము లోకములో అందరికీ సంప్రాప్తమైన పాపము ద్వారా మరణము ప్రవేశించింది. ఆ మరణము, ఆ పాపం బట్టి మన జీవితం అంతా కూడా స్ట్రగుల్సే. ఇందులో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ఎందులో? శ్రమలలో. అయితే మీకు ఒక ప్రశ్న రావచ్చు, ప్రభు అయ్యా విశ్వాసులకు శ్రమలు వస్తాయి అంటున్నారు, అవిశ్వాసులు శ్రమలు వస్తాయి అంటున్నారు, మళ్ళీ ఎందుకు ఒక ప్రభు నమ్ముకోవాలి? ఊరిక సాధారణంగా లోకానుసారంగా ప్రతిదీ సరిపోతుంది కదా. దానికి వాక్యం ఏముంటుంది తెలుసా? లోకానుసారంగా నువ్వు బ్రతికితే నీ శ్రమలో నువ్వు ఒక్కడే ఉంటావు. దేవుని కొరకు బ్రతికితే దేవుడు నీతోనే ఉంటాడు. ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి, లోకానుసారంగా బ్రతకడమా, దేవునితో బ్రతకడము. దేవునితో బ్రతకడము, నీ శ్రమలు నువ్వు ఒక్కడే ఉండవు, దేవుడు నీతో ఉంటాడు. అందుకొరికి కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడు? ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు, కొండల పట్టు నా కనులెత్తుచున్న నాకు సహాయముకు చూచును, భూమి ఆకాశము కలుగజేసిన సర్వశక్తిమంతుడైన దేవుని నుంచి నాకు సహాయము. అద్భుతమైనటువంటి మాట. రోజా కుమారి గారు కూడా ఈ కుటుంబంలో, ఈ లోకంలో, ఆత్మీయ జీవితంలో ఎన్ని పోరాటాలు. పౌలు అంటాడు కదా, ఎటు పోయినను శ్రమ పడుతూ ఉన్నాం, అనేక సార్లు కొట్టబడితిమి, ఉపవాసములతో ఉంటిమి, ఆహారం లేకుండా ఉన్నాం, కొట్టబడితిమి, జీవిస్తామన్న నమ్మకం అస్సలు లేకుండింది మాకు అంటాడు. రైట్. మానవ జీవితము శ్రమ జీవితం, దుఃఖం. అయితే ఈ దుఃఖంలో నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడో తెలుసా? తన శ్రేష్టమైనటువంటి మహిమలోకి మనల్ని ఆహ్వానిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ గ్లోరీ. మహిమ ప్రవేశం. ప్రభు సన్నిధిలో మనము జీవించడానికి, అయ్యా ఇక చాలు నీ జీవితము, నువ్వు అలసిపోయావు, నువ్వు కష్టపడ్డావు, నీకు నేను విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నా. చాలా సందర్భాల్లో చెప్తుంటాం కదా, మరణం అనేటువంటిది ఇది జీవితానికి ముగింపు కాదు, ఇంకొక జీవితానికి ప్రారంభం. ఏమిటా ప్రారంభం? ప్రభువులో వాక్యం తెలియజేస్తుంది కదా, వారు క్షయత ద్వారా చనిపోయి అక్షయతను సంతరించుకుంటారంట. బలహీనమైనదిగా విత్తబడి బలమైన దానిగా, ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైనటువంటిదిగా. దట్ ఈస్ ద గ్లోరీ. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4:13 చెప్తాడు. కింద వాక్య భాగంలో చెప్తాడు, ఏమంటాడు?
అయ్యా మీ తిరిగిన వారి గురించి మీకు తెలియబడకుండా నాకు ఇష్టము లేదు. ఎలాగైతే ప్రభువు చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడు తిరిగి లేచాడు, అదే విధంగా క్రీస్తునందున్న వారు లేపబడతారు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ మేఘారుడై ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు క్రీస్తునందున్న వారు క్రీస్తులో చనిపోయిన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం ఏకంగా ప్రభుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు వరిపోకూడదు. ఇప్పుడు చెప్పండి, ప్రభులో చనిపోవడము ఇది బ్లెస్సింగ్ కాస్త? బ్లెస్సింగ్ దట్ ఇస్ కాల్డ్ గ్లోరీ. కుటుంబానికి గుర్తు చేస్తున్న రోజా కుమారి గారి సంతానానికి, చేయవచ్చిన బంధువులకు, రక్త సంబంధికులకు దేవుని వాక్యం దయచేసి మనం చింతించొద్దండి, దుఃఖపడొద్దండి. అఫ్ కోర్స్ మీ దుఃఖం కొంచెం తగ్గింది అనుకుంటున్నాం, ఆల్మోస్ట్ 1 year. బట్ అప్పుడప్పుడు ఈ మానవ లోటు మనకు కనపడుతుంటుంది. కుటుంబంలో మనం చేసే పనులు లేదా మనం చేసేటువంటి మనం ఎదుర్కొన్న కష్టాల్లో మానవ లోటు కనపడుతుంటుంది. అయినప్పటికీ ప్రభునామంలో గుర్తు చేస్తున్నా, దేవుని యొద్ద ఉన్నదేని సంతోషించండి. ఇంకా ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు చెప్తారు. అయ్యా వారు నీ సన్నిధిలో స్తుతిస్తున్నారంటారు, వారు నీ సన్నిధిలో ఆనందపడుతున్నారంటారు. అయ్యా వారు నీ సన్నిధిలో ఉన్నారు, రాజ్య పరిపాలన చేయుటకు ఈ లోకానికి వస్తున్నారు అంటాడు. కాబట్టి దట్ ఈస్ ద గ్లోరియస్ మూమెంట్. వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నా. లైఫ్ ఈస్ అ గిఫ్ట్, లైఫ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గ్రీఫ్, అండ్ లైఫ్ ఈస్ కమింగ్ అగైన్ ఇన్ అ గ్లోరీ విత్ క్రైస్ట్. ఈ మాటల చేత ప్రియులు రోజా కుమార్ గారి కుటుంబ సభ్యులు ఆదరించబడాలని, మీ లైఫ్ కూడా మీరు గిఫ్ట్ అని మీరు ప్రభు కొరకు దాన్ని సిద్ధం చేయాలి. విశ్వాస జీవితంలో శ్రమలు ఉన్నాయి, అలాగని చెప్పేసి మీరు చింతించొద్దండి, దేవుడు మీతో ప్రయాణం చేస్తాడు. చివరి మాట ప్రభునామం గుర్తు చేస్తున్నా, మీ తల్లి గారు లేదా మీ కుటుంబ సభ్యురాలు దేవుని మహిమలో ప్రవేశించి లోకానికి రానున్నది. ఆమెను ఎదుర్కొనేటువంటి ఒక రోజు, ఆమెను చూసేటువంటి ఒక రోజు ఉన్నది. ఆ రోజు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ దేవుని మాటలు ముగిస్తున్న అవకాశం ఇచ్చినటువంటి స్థానిక గురువులందరికీ, నా ప్రియ స్నేహితుడు రవి చక్రవర్తి పాస్టర్ గారికి, వేదికను అలంకరించిన సంస్థాపకులకు మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ అతి శ్రేష్టమైనటువంటి వాక్కులు మనందరం వినాలి అనేటువంటి దేవుని యొక్క సంకల్పంలో భాగంగా మన ప్రియులు అదిగా ఏసీబీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ జోనాథన్ అయ్య గారిని మన మధ్యకు అదిగా నడిపించారు అనేటువంటిది వారి దైవత్వాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తాను. చాలా చక్కని కుటుంబానికి ఆదరణ కలిగేలాగా, అంత మాత్రమే కాకుండా మానవ జీవితము దాని యొక్క స్థితిగతులు ఎలా ఉంటావు, మనం ఎలా ఉండాలి, అదిగా మరణం తర్వాత పొందబోయేటువంటి ఆ మహిమ అనేటువంటిది క్రీస్తుతో ఎలా ఉండబోతుంది అనేటువంటి అనేక విషయాలకు సంబంధించినటువంటి అదిగా దైవ సందేశాన్ని చాలా క్లుప్త సమయంలో చాలా చక్కగా చాలా సవ్యంగా అందించినటువంటి అయ్యగారికి మనందరి పక్షాన ఘనంగా ప్రియ కుటుంబ పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభు చిత్తమైతే అదిగా అయ్యగారు దొరకరు మనకి. ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ నెల ముందే ఈ ఫెస్టివల్స్ మూమెంట్ లో అయ్యా మీరు మా చర్చి పెట్టేయాలని చెప్పారు. పెట్టచ్చు మనం రోజు నుంచి వచ్చి రోజున రిప్రజెంటేటివ్స్ ఉంటాం. అయితే వీళ్ళు అదిగా కనిపిస్తే ఏసీటీ కాలేజీ ప్రొఫెసర్స్ గా తెలుగు అదిగా క్రైస్తవ సంఘాలన్నిటికీ చాలా సమీపంగా ఉండేటువంటి వారు కాబట్టి పండుగలకి స్పెషల్ మెసేజ్ నిమిత్తమే వీళ్ళ కాల్షీట్ మనం తీసుకోవాలంటే మినిమం 1 month అన్నా అదిగా కనిపిస్తుంది. కొంతమంది ఆల్రెడీ ఇప్పటి నుంచి మొదలు పెట్టేస్తారు. ఈ రోజు మాకు కాదన్నారు కాబట్టి, క్రిస్మస్ రాలేమన్నారు కాబట్టి, న్యూ ఇయర్ వేరే చోట అన్నారు కాబట్టి, అదిగా మీరు ఖచ్చితంగా ఈస్టర్ డేనో లేదా ఇంకో రోజు వినాలి అనేటువంటి. కాబట్టి నిజంగా ఈరోజు వారు మన మధ్యకు రావటం చాలా ఆశీర్వాదకరమైనటువంటి ఆదరకరమైనటువంటి వాక్కులు అనేటువంటిది అందించడం అనేటువంటిది దేవుని కృప అనే సంకల్పం అనేటువంటి దాన్ని బట్టి ముందుగా దేవునికి తదుపరి అయ్యగారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముగింపు ప్రార్థన ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. దానికి ముందుగా సాగర్ ఏదన్నా 1-2 విషయాలు చెప్పాలని ఉన్నట్లయితే
ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మరి అమ్మగారికి 1 year బ్యాక్ బాగానప్పుడు మీ అందరూ మీ కుటుంబ ప్రాంతంలో కానీ పర్సనల్గా